Good morning, church. How do you do all? I hope you are doing well. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. My interpreter is very busy, so I am going to deliver the word of God in Telugu language. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. దేవుని సన్నిధిలో మీరు గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి 42వ కీర్తన 1 నుంచి 5 వచనాలు. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు the book of Psalms, Psalm number 42, verses from 1 to 5. 1 నుంచి 5 వచనాలు వరకు. మొదటి వచనాన్ని చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. మీ వాక్యంలో అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ 1వ వచనములో ఉన్న మాట దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుచున్నట్లుగా. ఓకే, ఈరోజు నా ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఈజ్ డూ యూ హ్యావ్ దీస్ క్యూ in your life or in your spiritual life? Do you have these cues? ఈ క్యూలు మీ జీవితంలో ఉన్నాయా? క్యూలు అంటే చాలాసార్లు పాస్టర్ గారు మేము క్యూలో నిల్చున్నాం, చాలా పొడుగు క్యూ ఉండింది, ఆ క్యూ కాదు నేను చెప్పేది కదండి. కొన్ని చోట్ల చిన్న క్యూ ఉంది, కొన్ని చోట్ల పెద్ద క్యూ ఉంది. క్యూలో నిల్చున్నాం. ఈ క్యూలు మా జీవితంలో చాలా ఉన్నాయి. అంటే ఆ క్యూలు చాలా ఉంటాయిలే, కానీ బైబిల్ ప్రకారంగా కొన్ని క్యూ ఏంటట, 3 క్యూలు బైబిల్ ప్రకారంగా మనకి కొన్ని క్యూలు దేవుడు మనకి చెబుతున్నాడు. కాబట్టి క్యూ అంటే 3 క్యూలు మన జీవితంలో కావాలి. 42వ కీర్తన, ఓకే, మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఓకే, 1వ వచనాన్ని మనం చదివితే ఏమనుందట, దుప్పి ఆశపడినట్లు దేవా. ఆశ ఉంటుంది, మనిషికి ఆశ అనేది ఉంటుంది. ఆశ లేని మానవుడి లోకంలో ఎవరు కూడా నాకే ఆశ లేదు పాస్టర్ గారు అంటే అయ్యా నేను నమ్మనులే కానీ వింటాను. నాకే ఆశ లేదు పాస్టర్ గారు అంటే వింటాను కానీ వాటిని నమ్మను అంటున్నా. వినటం వేరు, నమ్మటం వేరు. ఓకే, మనిషి బ్రతుకున్నంత కాలం ఏముంటుంది? ఆశ ఏముంటుందండి? While there is life, there is hope. ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆశ అనేది ఉంటుంది. చివరి మూమెంట్లో కూడా. ఆమెకి 105 సంవత్సరాలు మంచం మీదే కదండి. నేను గృహ దర్శనానికి వెళ్ళా. అయ్యా ఆమె అయ్యా ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అని చెప్తున్నాను అయ్యా అని. అసలు అయితే దేవుడు పిలుస్తున్నాడు కదా, మరి నేను వెళ్ళొస్తా. అది కాదయ్యా, ఇదంతా నొప్పి, ప్రార్థన చేయంటారు. ఏముందనమాట, ఏముందని ఆశ అనేది ముందు అంతదే. ఆ దేవుడు మరి పిలుస్తుంటే మళ్ళీ ఎందుకు ప్రార్థన కదా. అంటే వాళ్ళే కాదండి, ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. కానీ ఎవరి గురించి ఆశ అనేది ఉంది ఇక్కడ చూడండి. ఎవరి గురించి? 1వ వచనంలో లోక సంబంధమైన ఆశలు. యు ఆర్ థింకింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఓన్లీ. నో స్పిరిచువాలిటీ ఇన్ యువర్ మైండ్, నో స్పిరిచువల్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. ఆత్మ సంబంధమైనవి నీకు రావటం లేదు. వరల్డ్లీ థింకింగ్, కార్నల్ మైండ్, కార్నల్ హార్ట్.
శరీర సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా నీకు వస్తున్నాయి. ఎందుకని నేను శరీరములో ఉన్నాను కాబట్టి. ఓకే, నువ్వు శరీరములో ఉన్నావు కానీ క్రీస్తులో కూడా ఉన్నావు కదా. ఉన్నావా? శరీరంలో ఉన్నావు నిజమే. ఇంకొక భాగం నీవు క్రీస్తులో కూడా ఉన్నావు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నీవు క్రీస్తులో ఉంటే ఏంటి? లేమా? ఉన్నామా? లేమా? మన క్రీస్తులో ఉన్నామా? ఉన్నాం. మరి ఆ క్రిస్టియన్ మెంటాలిటీ వస్తుందా? ఆ క్రిస్టియన్ వే ఆఫ్ థింకింగ్ మనకు వస్తుందా? రావటం లే. అందుకని ఫస్ట్ క్యూ ఏంటంటే క్వెస్ట్నెస్. నా ఫస్ట్ క్యూ ఏంటంటే క్వెస్ట్నెస్. ఇంకా అలా చూస్తే లాభం లేదు, ఏదో ఒకటి రాసేయటమే. అంటే దాహం, ఆకలి. ఏ దాహం అంటే ఇక్కడ మొదటి వచనంలో ఆత్మీయ, ఓకే, స్పిరిచువల్ క్వెస్ట్నెస్, ఆత్మీయ దాహం. ఒకటో వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు. ఎప్పుడు? బాగా దాహం అయ్యాక. మనం ఏం తాగుతాం? స్టైల్ పెరిగి వేసవకాలం. అయ్యగారు ఉండి వచ్చే డ్రింక్ తాగండి అండి. డ్రింక్ మీరు 10 తాగినా కానీ దాహం తీరదండి. తగ్గుద్దా? అది తగ్గుద్దండి దాహం ఎన్ని తాగినా. ఏం తాగితే గ్లాసుడు? అది. అందుకని దేవుడు సృష్టిలో నుంచి దాన్ని ఇచ్చాడు, అది తాగటమే. అర్థమవుతుందండి? స్పిరిచువల్ క్వెస్ట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. That's what Jesus said, you are in the world but not of the world. You be here in the world but don't think of too much of this world. ఈ లోకంలో ఉండు, ఈ లోకం గురించి మితిమీరి ఆలోచించొద్దు. ఎందుకంటే నేను తరచుగా మీకు ఒకసారి చెప్పానో లేదు, every human being comes to this world empty, and every human being fights for something and everything, and after his death he leaves everything and goes back with empty hands. వట్టి చేతులతో మనిషి లోకానికి వస్తాడు, సమస్తం గురించి పోట్లాడతాడు, వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండానే వెళ్తాడు కదండి. కానీ పోట్లాట మాత్రం ఎలాగుంటుందంటే కీప్ ఆన్ పోట్లాడింగ్, కీప్ ఆన్ పోట్లాడింగ్. వాట్ ఫర్ నథింగ్ కదండి. ఏదైతే శాశ్వతము కాదో దాని గురించి మితిమీరి పోట్లాడతాం మనం. ఏదైతే శాశ్వతమో దాని గురించి. ఇక్కడ కీర్తనకారులు కోరహు కుమారులు ఆ కీర్తన రాసింది. వాళ్ళు చెప్తున్న మాట అంతేనా? కోరహు కుమారులేనా? 42వ కీర్తన. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఓకే, స్పిరిచువల్ క్వెస్ట్నెస్ ఆర్ క్వెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన దాహం అంటే చాలా ముఖ్యం. అర్థమవుతుందండి? మరి ఇల్లు మా ఇంట్లోని మంచాలు కుర్చీలు ఇయ్యాల పాస్టర్ గారు అంటే అవి ఉండాలి. అర్థమవుతుందా? అవి కావాలి. కానీ అవే నీ జీవితము కాకూడదు. అది నేను చెప్తున్నా. మాంసం కూర అన్నారుగా పాస్టర్ గారు, మాంసం కూర అన్నారు కదా అంటే మాంసం ఉండాలి, కానీ దానికి ఇంకా ఏం కలపాలట చెప్పండి? ఇంకా ఉల్లిపాయలు, ఇంకేము మసాలాలు, అది కదండి. ఇవన్నీ అప్పుడు ఏమొస్తుందట అండి? రుచి వస్తుంది. మా పేరు ఎందుకు చెప్పడం లేదు, మాంసం కూర అంటున్నారు అని మిరపకాయ కోపం వచ్చింది. వచ్చిందా? వచ్చింది కదా.
జీవితంలోనండి మన క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో ఉండాలి. అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు ఇలా అడవిలో బ్రతకండి అని చెప్పడంలే. యు బీ హియర్ ఇన్ ద వరల్డ్, ఈట్, స్లీప్, వాక్, డ్రింక్, బట్ డోంట్ థింక్ ఆఫ్ దిస్ వరల్డ్ టూ మచ్. దీని గురించి మితిమీరి ఎక్కువగా ఆలోచించవద్దు. ఒక లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్, మన బైబిల్ తెలుద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే ఏం వెతుకుతున్నాం మనం? కిందున్న వాటినే వెతుకుతున్నాం. అంతేనండి, ఏం వెతకటం లేదు. మీరు చెప్పినట్టే పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళిపోయిన ఉన్న వాటిని ఎతికి వెళ్ళిపోయిన ఏం కనబడలేదు, ఆకాశం కనబడింది, అందుకని కింద ఎతకటం మొదలు పెట్టాను పాస్టర్ గారు అంటారు. అంతే, అది అవి కనబడవు. కానీ కనబడే వాటికంటే ఆత్మ సంబంధమైనవి మంచివండి అవి. అర్థమవుతుందా? ఓకే, నీ క్వశ్చన్ ఏంటి? నీ సబ్జెక్ట్ ఏంటి? ఓకే, సైన్సా? అయితే నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంటి? అదేమై ఉంటుంది? సైన్స్ అయి ఉంటుంది. ఏం కాదు, సోషల్ కాదు, ఇంగ్లీష్ కాదు. ఓకే, ఆ 10 పేజీలు, మొదటి 10 పేజీలు తిరిగి తిప్పి పాస్టర్ గారు అక్కడ కనబడలేదు, అక్కడ కనబడకపోతే 11వ పేజీకి వెళ్ళు. కానీ మొత్తానికి 100 పేజీల బుక్కులు ఎక్కడో చోట అది ఉంటుందా? ఉంటుంది. అంత ఓర్పు మనం చూపిస్తాం కదా, అది ఎదుగుతామా? కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుతామండి? ఎదుగుతామా? అది ఓర్పు ఉంటుందా? లేదు. ఆ దాహం అనేది ఉంటే దాని గురించి పరుగులు తీస్తాం. అంతేనండి. ఏది ఆత్మ సంబంధమైన దాహం అనేది ఉంటే పరిగెడతాం. అది లేకపోతే పరిగెట్టమండి. కదండి. ఎందుకు బస్సు గురించి పొలమని పరిగెడుతున్నావు? వెళ్ళిపోతుంది కాబట్టి. రైలు గురించి ఎందుకు పొలమని పరిగెడుతున్నావు? వెళ్ళిపోతుంది కాబట్టి. నీవు వాక్యం గురించి నీకు దాహం ఉందా? లేకపోతే అలవాటు పడిపోయావా? అమ్మో, చిన్నప్పటి నుంచి అండి ఆ చర్చికి వెళ్తాను, ఆయన అలా చెప్పినా కానీ పర్వాలేదండి. ఏం చెప్పాడంటే ఏమో, ఏం చెప్తారో కానీ మా పాస్టర్ గారిని చెప్తారు, ఏం చెప్తారు ఏమో, కానీ ఏంటంటే చెప్తారు. ఎందుకు వెళ్ళేవమ్మా మీటింగ్కి? ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు అంటే, ఏం చెప్పారో కానీ అయ్య గారండి, ఏమి సూపు లైట్లు అంటుందండి. ఏం లైట్లు? అసలు సూపు లైట్లే అయ్య గారు అంటుంది. ఆ సూపు లైట్ల తర్వాత కానీ అయ్యగారు వాక్యం ఏం చెప్పారమ్మ 3 రోజులు? ఏమో అయ్యగారు, అయ్యి అడగొద్దు కానీ అసలు ఏం సూపు లైట్లు. ఎందుకు ఆత్మీయతలో మనం ఎదగటం లేదు? ఇదే మాట కదండి. ఎందుకని? మా బిల్డింగ్ చూడముచ్చటగా ఉంటుంది కాబట్టి. చూడముచ్చటగా కట్టబడిన బిల్డింగ్ సంఘస్థులు ఎక్కడికి వెళ్ళబడును? పరలోకానికి వెళ్ళబడును. మంచిదే, కానీ అక్కడ ఆత్మ సంబంధమైన నీ దాహం తీర్చబడుతుందా? కదండి, తీర్చబడుతుందా? తీరుతుందా? ఓకే, నా బండి ఈ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళా, ఆడు మొత్తం విప్పేసి ఇప్పుడు దేని తర్వాత ఏదయ్యాలో తెలియటం లేదు సార్ అన్నాడు. బలిగుందులే అని ఎప్పుడే చెప్తున్నాడు, మొత్తం విప్పేసి. సరైన మెకానిక్ అయితే ఏం చేస్తాడంటే దేని తర్వాత ఏదయ్యాలో చెప్తాడు. ఈ రోజుల్లో చాలా సమస్య ఏంటంటే, a day before yesterday I accepted Jesus Christ as my personal savior. Yesterday I attended a church and today I have become a pastor. This is the problem. నిన్నగాక మొన్న నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించా. నిన్న నాకు దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళా. ఈరోజు నేను పాస్టర్ గారిని అయ్యా. ఎన్ని రోజులు అయిపోయావు? ఇప్పుడు నేను మైక్ సౌండ్ పెట్టి అరిసరిసి చెబుతున్నా, వాక్యం కాదు కానీ అరిసరిసి చెబుతున్నా.
ఏం తెలుస్తుందండి? చాలా మందికి వాక్యం చెప్పడం రాకపోవడానికి కారణం ఏంటంటే సరైన ఆ బైబిల్ని సరిగ్గా చదివి సరిగ్గా వాళ్ళకి వివరించే జ్ఞానము లేకపోవడం. అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు, మీలో అనేక మంది బోధకులు కాకూడదు. ఎందుకంటే మీకు అది సరైన విధానము తెలియటం లేదు. అర్థమవుతుందండి? కాబట్టి వాక్యములు క్రైస్తవ జీవితంలో కావలసింది ఏంటి చెప్పండి? ఏంటి చెప్పాలి? స్పిరిచువల్ క్వశ్చన్స్, ఆత్మీయ దాహం కావాలి. ఫస్ట్ క్యూ ఏంటంటే ఆత్మీయ దాహం, క్వశ్చనెస్. అర్థమవుతుందా? అది కూడా ఏంటంటే దేనికి దాహం? లోక సంబంధమైన వస్తువులు కాదు, ఆత్మీయ దాహం. నేను అందుకని అంటాను, మన సంఘంలో ఇల్లు కట్టే ప్రతి ఒక్కడు కూడా, కొత్తగా కట్టే ప్రతి ఒక్కడు కూడా ప్రార్థనా గది ప్రత్యేకంగా ఉండాలి అని కదండి. అది గృహ దర్శనాలు, ఏది గృహం ఓపెన్ చేసేటప్పుడు అయ్యగారండి ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, మళ్ళీ ఇది కూడా ఆ బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది హాల్, మరి ఏది వెర్ ఇస్ యువర్ ప్రేయర్ హాల్, వెర్ ఇస్ యువర్ ప్రేయర్ రూమ్, ప్రార్థన గదేది. ఆ తర్వాత ఏమైనా ఖాళీ స్థలం ఉంటే ఏ మూలన ఎక్కడో చోట కడతాంలే అయ్యారండి. అదేండి ఆత్మీయ దాహము క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. ఓకే, రెండవ క్యూ చూద్దాం మనం. 42వ కీర్తన 2వ వచనం చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. దేవుని, ఇది వినండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. The second cue I would like to tell is quickness. త్వరపడటం. ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళేదనా, ఎంత తొందరగా దేవుని సన్నిధిలో కనబడేదనా అని. 10 గంటలకి ట్రైన్ అయితే 11 గంటలకి వెళ్తారా? మరి ఎన్ని గంటలకి వెళ్తారు? ఎందుకైనా మంచిదని అర్ధ గంట ముందే వెళ్తారు. స్కూల్ 9 గంటలకి అయితే ఎన్ని గంటలకి? 8:45కి. పరీక్ష 9 గంటలకి అయితే 1 నిమిషం లేట్ అయినా రానివ్వరు అంటే అర్ధ గంట ముందు అక్కడ ఉంటారు. మరి దేవుని సన్నిధికి ఏమన్నదటండి? క్విక్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. Do your spiritual things very quickly. త్వరగా చేయి, ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే Jesus is going to come to this world very soon. At any time he may come to this world. ఏ సమయంలోనైనా ఈ లోకానికి రావచ్చు. ఎందుకంటే nobody knows when he comes. ఎప్పుడు వస్తాడు ఎవరికి కూడా. అందుకని ఆయన సమయం చెప్పకపోవటానికి కారణం. అర్థమవుతుంది? ఓకే, ఆయన వచ్చాక స్టీవెన్సన్ అయ్యగారి పాస్టర్ గారి చర్చ్ అండి మా ఇంటి ముందేనండి, మా ఇంటికి పక్కేనండి, ఆయన మాకు బాగా తెలుసండి, మీరెవరో తెలియదు కానీ స్టీవెన్సన్ గారు మాకు బాగా తెలుసండి అంటే యేసయ్య అంటాడట, వాట్ లాస్ట్ గెట్ లాస్ట్. అందుకని ఇక్కడ వాక్యం చేస్తాడండి, 10 మందికి కూడా పేర్లు ఏం పెట్టండి? కన్నికలే. 5 కన్నికలు, 5 ఇంకో లేదని చెప్పలే. ఓకే, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వీళ్ళు కన్నికలే వాళ్ళు కన్నికలే, కానీ యేసు వచ్చాక 5 మాత్రము స్టెప్ ఇన్, 5 మాత్రము బి అవుట్ సైడ్, బయట ఉండండి. అదేంటి అంటే మేము వాళ్ళతో కలిసి ఉన్నాం కదా, కానీ నేను వచ్చాక మీరు ఆత్మీయంగా లేదు, మీ దీపాలు ఏమైపోయినాయట? ఆరిపోయినాయి. నేను అదే అంటున్నా, మన ఆత్మలను ఆర్పుకోవద్దు. అలవాటైపోయిందండి,
భలేగా ఉంటుందండి, చక్కటి ఏసీ అండి మా చర్చ్ అయితే. అంతేనండి. అక్కడ ఎలాగున్నా వాళ్ళు పోట్లాడుకుంటారు, అవి మనకెందుకండి? ఎవరెవరు పోట్లాడుకుంటారట? వాళ్ళు పోట్లాడు, అవి మనకెందుకండి? చివరి నిలటం, చివరి కుర్చీలో కూర్చోటం, అంతేనండి. చివరి నిలటం, చివరి కుర్చీలో కూర్చోటం, ముందే రావటం, మళ్ళీ మధ్యలో కూర్చుంటే మళ్ళీ లేటు. త్వరపడుట, క్విక్నెస్ అర్థమవుతుందండి. ముందు వచ్చిన వాడికి 10 కేజీలు, వెనకాల వచ్చిన వాడికి 2 కేజీలే. అంటే ఏంటి? బంగారం. ఏం పరిగెడతాం అసలు? ఏం వేగం అంటే కారు ఎందుకు పనికి వస్తుంది? కారు పనికి వస్తుందా? అసలు ముసలోళ్ళు కూడా గిసలోడా కదండి, యమ స్పీడ్. ఆ కారు కూడా ఇలా వెనక్కి తిరిగి చూడనా, నేను ఎంత స్పీడ్కి పరిగెడుతున్నాడు. వేగము, ఆ ఏమంటారు, ఆ క్విక్నెస్ అనేది ఏంటంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోని వి నీడ్ స్పిరిచువల్ క్విక్నెస్. ఆత్మ సంబంధమైన త్వరతము అంటారా, ఏమంటారు, ఏదో ఒకటిలే, త్వరితమా? ఓకే, అది మన జీవితంలోని లేదు. అర్థమవుతుందా? అది దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇక్కడ కోరహ కుమారులు అంటున్నారు, మేము ఎంత వేగంగా దేవుని సన్నిధికి వెళ్తామా, ఆయన సన్నిధిలోనే కనబడతామా కదండి. ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడటము క్రైస్తవుడు చాలా ప్రాముఖ్యం. లేకపోతే ఏమవుతుందో తెలుసండి, ఓ యేసుపాదమా 2 టికెట్లు తీయి అంటున్నాడు. ఆయన పేరు ఏం పేరు? యేసుపాదం. ఎన్ని టికెట్లు తీయాలట అంటే, ఎక్కడుంది ఈ పాదం? ఈ పాదం ఎక్కడుంది? సినిమా హాల్లో ఉంది. ఎంత దారుణం కదండి. పేరు అయ్యగారు పాపం, వీళ్ళు కూడా ఈ పెట్టేవాళ్ళు అలాగే పెడతారు కదండి, ఏం దొరకనట్టు ఏ పేరు. యేసుపాదం, సువార్తమ్మ, సంతోషమ్మ, మార్తమ్మ, సమాధానమమ్మ, మోక్షమ్మ, అమ్మ ఇంకియే. ఇదిగో సంతోషం అంటే ఏ సంతోషం అయ్యారండి, అసలు ఏ సంతోషం లేదండి. ఏ సంతోషం అయ్యారు? ఏమీ లేదు. అదే ఎవరా దొంగతనం చేసాను అంటే, మోసే దొంగతనం చేసాను అంట. ఏం పేరండి? నేను టీవీలో ఏం టీవీలో ఇచ్చాడండి. ఆ దొంగతనం చేసింది ఎవరటండి? మోసే. ఇప్పటికే 50 దొంగతనాలు చేశాడట, ఇప్పుడు 51కి దొరికాడు. ఇంతకు ఆయన పేరేంటి అంటే, నా పేరు మోసే అంటున్నాడు. ఏం పేరు? మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఏం పేరటండి? మోసే. ఎక్కడికి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళాడో లేదో కానీ నా పేరు మాత్రం మోసే. ఏం పేర్లు, ఏం ప్రవర్తన, ఏం పెంపకము. పేరు పెట్టండి మంచిదే, దానికి తగ్గట్టుగా మీ బిడ్డలను పెంచుతున్నారా? పెంచి పెద్ద చేస్తున్నారా? ఎంత అవమానం అండి. ఒక కానిస్టేబుల్ అంటున్నాడు, ఇది క్రిస్టియన్ పేరు కదా, నువ్వు ఇలాంటి పనులు చేయటం ఏంటి అంటున్నాడు ఆయన. ఎంత అవమానం అది. పేర్లు పెట్టొద్దని నేను చెప్పటం లేదు, పెట్టండి మంచిగా, ఓకే, మీకు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టండి. కానీ ఆ బైబిల్కి తగ్గట్టుగా, ఆత్మీయతకు తగ్గట్టుగా దానికి ప్రకారం మీరు పెంచి పెద్ద చేస్తున్నారా? పేరు పెట్టడానికి స్పీడ్ కాదు, దాన్ని పెంచే విధానం కూడా తెలియాలి. ఓకే, స్పిరిచువల్ క్విక్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందండి. అందుకని అక్కడ ఆయన ఏమంటున్నాడు చూద్దామా. ఓకే, మనము స్పిరిచువల్గా ఏమైపోతున్నాం? హుషారుగా లేమంటే ఎలాగున్నాం? ఉసూరుమంటారు ఉన్నాం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, స్పిరిచువల్లీ సమ్ టైమ్స్ యు ఆర్ డెడ్. మృతుడివే అని తెలుగు బైబిల్ మృదువుగా ఉంది, కానీ ఒరిజినల్ తెలుగులో అంటే సచ్చినోడివే అంతేనండి కదా. ఆ పదం చెప్తే ఏమొస్తుందట? కోపం వస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 1. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నీ క్రియలను ఐ నో యువర్ వర్క్స్, ఏమనగా జీవించుచున్నవన్నా
పేరు మాత్రం ఉంది కానీ స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు. బట్ వెన్ ఐ లుక్డ్ అట్ యు స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. నీవు ఆత్మీయంగా చచ్చావు. ఆత్మీయంగా చనిపోయినోడు శరీర రీతిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. ఏమని తిడతామండి బాగా కోపం వచ్చాక? ఇదిగో ఇటు చూడండి, మళ్ళీ అంటే పళ్ళు బాగా కొరకాలి కదా, అందుకని నువ్వు బతుకుతున్నావు, ఆ డాష్ ఏంటట, ఆ డాష్ బతుకుతుంది. ఎందుకు? ఆత్మీయతలో మనం చనిపోయినప్పుడు, ఆత్మీయతలో మనం లోకం, చెప్పండి మీకు తెలిసి వాక్యం, లోకం ఒకడు లోకమంతా అన్ని సంపాదించాం. ఎవరు? ఆ ధనవంతుడు కదండి. ఆ ధనవంతుడు ఏంటంటే he gained everything in this world except his salvation. ఈ లోకములో అన్ని సంపాదించాడు, రక్షణ అదే. ఇప్పుడు ఇది లేదు కాబట్టి ఈజ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు లూజ్ హిస్ ప్రాపర్టీ ఆర్ ప్రాస్పర్టీ, ఓకే, ఇంకా దిస్ వరల్డ్, ఇంకా heaven or everlasting life, but also everlasting life. ఆయన తన ప్రాణాన్ని, తన ఆస్తిని, సంపాదనని కదండి, లోకాన్ని విడిచిపెట్టడం కాదు, పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం. మనమేం చెప్తాం, అంతలో కనబడి అంతలో మాయమయ్యేది అంటాం, కానీ దాని గురించే ఎక్కువ పాకులాడుతూ ఉంటాం కదండి. దే ఆర్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్, ఓకే. అది కానీ కొన్నిసార్లు అవి కంపల్సరీ కాదు. అర్థమవుతుందండి? అవసరమే. కానీ ఇదా అదా అన్నప్పుడు, దేవుడా ఇదా అన్నప్పుడు ఏంటంటే దైవత్వం. దాంట్లో ఎందుకో మనకు హుషారు లేదు, ఉసూరుమంటూనే ఉంటుంది కదండి. దయచేసి గమనించండి, అలవాటు అయ్యింది కాబట్టి వెళ్ళొద్దు. ఓకే, ఆ చర్చ్ బిల్డింగ్ అందంగా ఉంటుంది కాబట్టి వెళ్ళొద్దు. అర్థమవుతుందా? నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేదా అన్నది నీకు ముఖ్యం. ఓకే ఓకే. ఆయనకి రాదు ఇంగ్లీష్ ఎలా చెప్పాలో, కానీ అలవాటు అయింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తావా? చెప్పండి, వెళ్తావా? ఆ ముందు ఆయన దగ్గరికి వెళ్తే 2 days బ్యాకే అన్నాడు, ఈయన దగ్గరికి వెళ్ళినా 2 days బ్యాకే అంటున్నాడు. ఇంక అర్థమానా నువ్వు బ్యాకే, అర్థం జీవితాంతం ఆ బ్యాకే. అలవాటైంది కాబట్టి నీ ఆత్మీయతను పెంచుకో. నీ ఆత్మీయతను పెంచుకోవాలంటే వాక్యము నుంచి చక్కటి విషయాలు మీకు వివరించే దైవ సేవకుడు మీకు కావాలి. ఓకే, నూనెను చూపించేవాడా, కర్చీఫులు చూపించేవాడా, జేబురుమాలు చూపించేవాడా కదండి, కోనేరులు చూపించేవాడా, బియ్యం విసిరేవాడా, ఎవరు కావాలంటే వాక్యం విసిరేవాడా కావాలి, వాక్యం చూపించేవాడా కావాలి. దేన్ని చూసి వెళ్తున్నాం మనం? ఎందుకు ఆ చర్చికి వెళ్తున్నామంటే, అమ్మ అక్కడికి వెళ్ళకపోతే చనిపోతే మాకు స్థలం లేదు. ఎక్కడ? భూమి మీద. మేము చనిపోతే ఇటు చూడండి, లుక్ ఎట్ మీ, మేము చనిపోతే అక్కడ స్థలం లేదు అనేవాడు కాదటండి, ఇక్కడ స్థలము లేదు. అక్కడ స్థలం పోయినా పర్వాలే, ఎక్కడ, కానీ ఇక్కడ స్థలం కావాలి. ఏ వాక్యాలు ఏంటో నాకే కాదండి, యేసుప్రభుకి కూడా అర్థం కాలేదట. మొన్న వచ్చి చెబుతున్నారు ఆయన, అదే స్టీవెన్ నాకు కూడా అర్థం అవటం లేదు స్టీవెన్ అని. సర్లే ఏసై ఏం చేద్దామని నేను చెప్పాను, సర్లే నేను వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాను ఆయన. అందుకే చివరిలో అంటున్నాడు ఆయన, చివరిలో ఏమంటున్నాడు తెలుసండి, నిజమే, చివరి దినాల్లో నేను విశ్వాసులు కనుగొందునా అవిశ్వాసులు కనుగొందునా కాదట, ఒక విశ్వాసునైనా. మరేంటి వీళ్ళంతా? ఓకే, ఇంకో వచ్చిన చూసి మనం 3 పాయింట్కి వెళ్దాం.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం దాకా మనం చదివాం. మామూలుగా చదవాలి. ఆత్మను ఆర్పుకోకుడి, క్వెంచ్ నాట్ యువర్ స్పిరిట్. చాలండి. క్వెంచ్ నాట్ యువర్ స్పిరిట్. క్వెంచ్ నాట్, దాన్ని ఆర్పవద్దు. అది కాదు, అది ఇంకా రెండో పాయింటే. క్వెంచ్ నాట్ యువర్ స్పిరిట్ అంటే మీ ఆత్మను ఆర్పుకోవద్దు. మీకు దైవ సంబంధముగా, ఆత్మ సంబంధంగా ఎక్కడైతే ఏదైతే ఉందో దాంట్లోని మీరు ఎదగాలి. అంతేగాని మా తాత ముత్తాతలు ఇక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొట్టుకు చెప్తారు, అది వాళ్ళ పనుండే, మాకు ఎలాగైనా ఇక్కడే అంటనే వెళ్ళలేదు. ఆత్మీయంగా ఎదుగుతున్నావా? లేకపోతే ఎక్కువ మంది జనాభా ఉన్నారని వెళ్తున్నావా? ఎక్కువ మంది జనాభా ఉన్నారండి, మా చర్చిలో ఎక్కువ మంది జనాభా ఉంటారండి, అక్కడ వాక్యం ఆయన ఎలా చెప్పినా మాకు అనవసరం, కానీ జనాభా బాగుంటారండి. అంతేనండి? అదేనా? 10 కోట్లు పెట్టుకొని స్కూల్ కట్టి కదండి, ఏసీ పెట్టాడు. అంతేనండి? స్కూల్లో ఏసీ, క్లాసులో ఏసీ కదా, తినేటప్పుడు ఏసీ, తినే తిండి కూడా ఏసీ. 10th క్లాస్ వచ్చాక అందరు ఫెయిల్ అయ్యారు. 20 కోట్లు పెట్టి స్కూల్ కట్టాడు. ఏంటి ఫలితం అంటున్నా? దట్ బిల్డింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యువర్ ఎడ్యుకేషన్. లైక్ వైజ్ అదే విధంగా యువర్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్, చర్చ్ బిల్డింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ గో టు హెవెన్. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనుకోండి, ఇక్కడికే వెళ్తాము. ఆత్మీయతలో ఎదగకపోతే నిర్దాక్షిణ్యంగా ఏంటంటే బయటికి రావటం. ఎందుకంటే మన జీవితానికి మనమే కారణం. మన ఆత్మీయతలు మనం ఎదగకుండా ఆరిపోతే మనం ఎక్కడికి వెళ్తామట? అది యువర్ పాస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. అర్థమవుతుందండి? ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. జాగ్రత్త, ఆలోచించండి. ఓకే, అలవాటు అయిపోయింది కాబట్టి ఆ మాటలు విడిచిపెట్టే. ఆత్మీయతలో నువ్వు ఎదుగుతున్నావో లేదు నీకు నువ్వు తెలుసు. పూర్వకాలంలోనండి వాక్యాలు ఎలా చెప్పినా కానీ వినేసేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యాక వాళ్ళు చెప్పే వాక్యాలు వీళ్ళకి అస్సలా ఇష్టం ఉంటుందిలే. ఎందుకని? ఆది కాండంలో తీసి ప్రకటన గ్రంథంకి వచ్చి, యోవేలు గ్రంథానికి వెళ్ళి, లూకా సువార్తకు వచ్చి, చెప్పండి మన యేసుకేలు గ్రంథానికి వెళ్ళి వీళ్ళు ఇలా 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 చూసి కోపం వచ్చి అలాగే చూస్తున్నారు. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తే మమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా, వెళ్తే మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు. ఏం చెప్పారంటే ఏం చెప్పారో కానీ 2 గంటలు చెప్పారు. అదే ఏం చెప్పారు? 2 గంటలు చెప్పారండి. ఎన్ని గంటలు చెప్పారని నేను అడగలే, ఏం చెప్పారని నేను అడుగుతున్నా. 2 గంటలు చెప్పారని నీవు అంటున్నా. సూప్ లైట్ లాగే ఉంటుంది. ఓకే. ద థర్డ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్, ఓకే, 5వ వచనం చదువుదాం. వర్స్ 5, 5వ వచనం. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు చాలు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అంటే బీకం కాదు, బీకామ్ అంటే 3వ క్యూ ఈజ్, ద థర్డ్ క్యూ ఈజ్ క్వయట్నెస్. ప్రశాంతంగా ఉండు. ఎందుకు కంగారు పడతావు అంటున్నా. ప్రతిదానికి కంగారు పడతాం మనం కదండి. ఈ రోజుల్లో చాలాసార్లు మనం దేవుని కంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం తెలుసా? మనుషులకి. వాక్యం చెబుతూ ఉన్న ఎవరైనా పాస్టర్ గారు రండి, ఇక్కడ వాక్యం జరుగుతుందా? వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చోవాలి. వాక్యం జరుగుతుంటే మళ్ళీ గబగబోలు వేసేసి రండి అయ్యారు కూర్చోండి. వచ్చినట్టు కూర్చోడా? ఎందుకు హడావిడి? వాక్యం జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. వచ్చిన వాళ్ళు అలాగే ప్రశాంతం చక్కగా కూర్చుంటారు. ఇక్కడ చాలా మంది ఏమో చేస్తున్నారో తెలుసా అండి? దేవుణ్ణి పక్కన పెట్టేసి దే స్టార్ట్ వర్షిపింగ్ జీసస్ క్రైస్ట్
and started worshipping their pastors and their wives. అది తప్పు కాదు, పాపము. Because you don't know the difference between worship and respect. పూజకును గౌరవానికి తేడా నీకు తెలియటమో లేదు. నేను అదే అంటున్నా, గాడ్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు బి వర్షిప్డ్. హి ఈజ్ వర్తీ టు బి వర్షిప్డ్. పూజకు ఆయన ఒక్కడే అర్హుడు. అర్థమవుతుందా? దయచేసి సేవకులను గౌరవించండి, పూజ చేయొద్దు. మితిమీరి ఒక ఓవర్ యాక్షన్ చేయొద్దు. వాళ్ళ ఇంటికి వస్తే గౌరవించండి, అండి గారు కూర్చోండి చక్కగా ఇదేదే, అంతేగాని కాళ్ళ మీద పడిపోయి పొలోమని మితిమీరి. అర్థమవుతుందండి? అది మంచి విధానమో కాదు. ఓకే, గౌరవించాలని బైబిల్లోనే ఉంది, గౌరవిస్తాం, కానీ ఆరాధించొద్దు. ఓకే, దేవుడిని పక్కన పెట్టేసి ఇంక వెళ్ళనే. వాక్యం ఏముందంటే మూడవది క్వైట్నెస్. ఓకే, ట్రాంక్విలిటీ, ప్రశాంతత. క్వైట్నెస్ ఎక్కడొస్తుంది? క్వైట్నెస్ ఎక్కడొస్తుంది? ఒక యెషయా గ్రంథం చూడండి, 32వ అధ్యాయం 18వ వచనం. ఐజియా చాప్టర్ 32 verse 18. చదవాలి. అయినను అరణ్యము పద్దెనిమిది వచ్చినమేనండి, 32:18. చదవండి. ప్రశాంతత. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో వేరేగా ఉంది. 19వ వచనం ఏముంది? 17వ వచనం ఏముంది? అది సమస్య. అది ఎన్నో వచనం అండి? ఓకే, అది 18వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో. ఓకే, 17. ఓకే, ఇక్కడ దీంట్లో ఇంగ్లీష్ బైబిల్లోనైతే క్వైట్నెస్, ప్రశాంతత, నిమ్మళత్వం కదండి. ఏం కావాలి మనిషి జీవితంలో? ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, ఏం లేదు. ఏంటో పాస్టర్ గారండి, అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదట మాకు ప్రశాంతత. ఎప్పుడు చూసినా గొడవలే కదండి. మా కుటుంబంలో, మా బిడ్డల్లో, మా మధ్యన ఏం లేదట ప్రశాంతమైన జీవితమో లేదు. అది ఎక్కడ దొరుకుద్ది? అది ఎక్కడ దొరుకుద్ది? రాముగారి షాప్లో దొరుకుద్ది, వెళ్ళి కొనుక్కోండి. చర్చిలో దొరుకుద్దా? ఓకే, కాబట్టి ఎక్కడట్టండి? ఎక్కడట? అసలు దొరకదట. అర్థమవుతుందా? ఎక్కడ దొరుకుద్ది? అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. కాబట్టి కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఏంటది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఓకే, ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 verse 28. ప్రయాసపడి నా యొద్దకు రండి. అది రండి అని చెప్తున్నా కానీ మేము ఇక్కడికి వెళ్తామంటే అది ఇంక దానికి మనం ఎవరు? మేమే బాధ్యులం కాదు. మీరే చెప్తున్నారు మాకు ఇక్కడ సరైన వాక్యం కుదరటం లేదండి, వాక్యం దొరకటం లేదండి, మా సేవకుడు మమ్మల్ని దర్శించడం లేదని మీరే చెప్తున్నారు. మళ్ళీ సర్లే మా దగ్గరికి రండి, పోనీ మేము వస్తామంటే అబ్బా మాకు ఇక్కడ అలవాటు అయిపోయిందండి అని మళ్ళీ మీరే అంటున్నారు. దానికి మేము రేపొద్దున మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. అర్థమవుతుందండి? రేపొద్దున మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఎందుకని? మీ మాట చొప్పున, యేసయ్య చెప్పింది ఏంటి చెప్పండి? నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసము చొప్పున. అంతేనండి? నీకేమవుతుందట? నీకు ప్రతిఫలమో దొరుకుతుంది. కాబట్టి మూడవది ఏంటి? ఓకే, క్వైట్నెస్, నాట్ క్వైట్నెస్. ఓకే, క్వైట్నెస్ అంటే నిశ్శబ్దం, ప్రశాంతత. మన జీవితంలో ఏం కావాలి? ప్రశాంతత కావాలి. మన టైటిల్ ఏంటి చెప్పండి? డూ యూ హ్యావ్ దీస్
క్యూస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ క్యూలు ఉన్నాయా? ఏం క్యూలు? నెంబర్ 1 క్వెస్ట్నెస్ అంటే ఆత్మ, ఓకే, స్పిరిచువల్ క్వెస్ట్నెస్, ఆత్మ సంబంధమైన దాహం. అండ్ నెంబర్ 2 ఓకే స్పిరిచువల్ క్విక్నెస్, త్వరపడు, ఆలస్యం చేయొద్దు. రేపు నమ్ముతాను, ఏసైనా ఎల్లుండి నమ్ముతానని ఉండదు, ఇప్పుడే ఇక్కడే నమ్ము. ఓకే 3 క్వైట్నెస్, ప్రశాంతమైన జీవితం నీకు ఉందా? లేకపోతే ఎప్పుడు చూసినా గొడవలు గందరగోళాలే ఉన్నాయా? ఓకే, ప్రశాంతత కావాలంటే ఎక్కడికి రావటం నేర్చుకోవాలి? దేవుని సన్నిధికి రావటమో నేర్చుకోవాలి. ఓకే, అప్పుడు దేవుడు మనలను మన బిడ్డలను చక్కగా ముందుకి కొనసాగిస్తాడు. ఈ 3 మన జీవితంలో ఉండులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.